నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గొప్ప విశేషం. అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజేతలను అభినందించిన ఎమ్మెల్యే అంజిబాబు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 100 అత్యాధునిక ఫైర్ వాహనాలు కొనుగోలు చేస్తున్నాం. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు. భీమవరం ఎలవేల్పు మావుల్లమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలకు పందిర్రాటపాతి శ్రీకారం. అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలుపుదల. తిరిగి ఈ నెల 25వ తేదీన పునః ప్రారంభం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి వచ్చిన 8,20,000 రూపాయల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేదలకు వైద్యం దూరం చేస్తే చంద్రబాబు మానవత్వంతో వైద్య సహాయం అందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారని, ధాన్యం నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అన్నారు. రైతులకు చెల్లించాల్సిన 1,674 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు బకాయిలను జగన్ ఎగ్గొడితే చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. ఎవరైతే ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుని ఆ ఖర్చులకి ఇల్లు, బంగారము తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చుకునేటువంటి ఆ యొక్క పేషెంట్స్ కి, ఆ ఇంటికి భారం కాకూడదనేటువంటి ఆలోచనతో మళ్లీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ యొక్క బిల్లులకి ఈఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ ఉంది అని అంటే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వారానికి ముందు ఇదే ప్రాంగణంలో, అంతకు ముందు వారానికి ఇదే ప్రాంగణంలో ప్రతి వారం ఈ మాదిరిగా పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వేల బాధలకి వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈ ప్రభుత్వం ఇస్తుంది అని అంటే మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి ప్రభుత్వానికి, మానవత్వంతో కూడినటువంటి పాలనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, మన పాలకులలో ఈ మాదిరిగా గత 5 సంవత్సరాల్లో వారం వారం కాదు కదా, సంవత్సరానికి ఒక్కసారి కూడా ఈ మాదిరిగా ఈఎంఆర్ఎఫ్ ఇచ్చినటువంటి పాపాన పోలా. పేదలకు కూడా సాయం చేయాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేనిటువంటి పరిస్థితి. అంటే ఆ రకమైనటువంటి స్థితికి సంపద అనేది లేకుండా చేశారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పరిశ్రమలు లేవు, పారిశ్రామికవేత్తలు లేరు, ప్రాజెక్టుల నిర్మాణం లేదు, రాజధాని నిర్మాణం లేదు, విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, అన్ని రంగాలు మరి కూలపడిపోయినటువంటి పరిస్థితిలో మరి సంపద అనేది లేనిటువంటి స్థితిలో మళ్లీ ఈ ప్రజా ప్రభుత్వం, మళ్లీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు వీరి పాలనతో మళ్లీ ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా మీకు ఇంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నామనంటే ఈ ప్రభుత్వం మేలు మనం జీవితంలో మరవకూడదని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తారు. చిన్న వయసులోనే కరాటే విద్యలో రాణించి విదేశాల్లో విజేతలుగా నిలవడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. ఇటీవల మలేషియాలో జరిగిన కరాటే పోటీలో 3 పథకాలు సాధించిన భీమవరం విద్యార్థులను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు, ఆయన సతీమణి సత్యవాణి అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మలేషియా దేశంలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పథకాలను సాధించడం మన భీమవరం పట్టణానికే కాక రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. ఒలింపిక్స్ కు కూడా వెళితే తమ సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మలేషియా దేశంలో జరిగిన కరాటే పోటీల్లో భీమవరం ఇమాన్యుయల్ అనాథాశ్రమానికి చెందిన నేతల అశ్విని, దండే ప్రియ, బత్తుల జెస్సీలు బంగారు, వెండి, కాంస్య పథకాలను సాధించారని, ఈ విద్యార్థులతో పాటు 11 దేశాల్లోని 16 మంది ఎంపికయ్యారని, వారిలో ఈ 3 విద్యార్థులు పథకాలు సాధించడం జరిగిందని, వీరు 9, 10వ తరగతి భీమవరంలోని ఎస్జేజీఎం హైస్కూల్లో చదువుతున్నారని అన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్, జె విజయ్ భాస్కర్, గంధం శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు. మలేషియాలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరిగినప్పుడు మన భీమవరం నుంచి అశ్విని, జెస్సీ, ప్రియ ఈ 3 కూడా మెడల్స్ సంపాదించారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ సంపాదించి
మన భీమవరంకే కాకుండా మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు. వీరు మరింత సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ముగ్గురు ప్రియా, అశ్విని, జెస్సీ వీళ్ళ ముగ్గురు కూడా బంగారు, వెండి, రాగి పథకాలు సాధించడం మన భీమవరానికి కాదు మన భారతదేశానికి గర్వకారణం తెలియజేసుకున్నాం. మరి ఇవాళ వీళ్ళు మరి విమానం కూడా వెళ్ళి భయపడే పరిస్థితుల్లో ఈ ముగ్గురు చాకచక్యంగా వెళ్ళారంటే చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు కోచ్ ట్రైనింగ్ అంతాను ఇక్కడే కోపాలో విజయ్ భాస్కర్ గారు వారు ఈ కార్యక్రమానికి శిక్షణ ఇచ్చారు. పాల్ గారు వాళ్ళని చూస్తున్నారు, స్పాన్సర్స్ ఈ ఊళ్ళో ఇచ్చారు. ఈ తద్వారా ఈ కార్యక్రమం చేశాం. మన ఎమ్మెల్యే గారు ఇటువంటి వాటికి చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. సో వారి ఇంటికి తీసుకొచ్చి వారు అభినందిస్తున్నారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు బుధవారం భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. తొలుత ఫైర్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఫైర్ ఆఫీసర్ నాగరాజు వాహనాల పనితీరు, సిబ్బంది జాబ్ చార్ట్ తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 100 అత్యాధునిక ఫైర్ వాహనాలు కొనుగోలు చేస్తున్నామని అన్నారు. అలానే రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదానికి గురైన వాహనాలను కట్ చేసి బాధితులను బయటకు తీసేందుకు హైడ్రాలిక్ ఫాస్ట్ రెస్పాన్స్ వెహికల్స్ ను త్వరలోనే ప్రవేశపెడుతున్నట్టు తెలియజేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 253 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని, వాటి ద్వారా రాష్ట్రంలో 17 నూతన అగ్నిమాపక కేంద్రాలను నెలకొల్పుతున్నామని, 35 ఫైర్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈరోజు భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా కేంద్ర పరిధిలో వచ్చేటువంటి ఫైర్ కాల్స్ని అసెస్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి రేపు ఫ్యూచర్లో మనం ఎటువంటి ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త వాటర్ టెండర్ను కూడా మనకు రేపు ఫ్యూచర్లో ఇక్కడికి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ఉండేటువంటి వాటర్ టెండర్ ప్లేస్లో కొత్త వాటర్ టెండరు, అదేవిధంగా హైడ్రాలిక్ ఎక్విప్మెంటు. సో దీంతోపాటు ఎక్కువగా నేషనల్ హైవేస్ కూడా ఈ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో పాస్ ఆన్ అవుతున్నాయి కాబట్టి హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోయి టీమ్స్ను సేవ్ చేయడం కోసమని హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక చిన్న మిస్ట్ వెహికల్లో ఫాస్ట్ రెస్పాండర్ వెహికల్ అనే ఒకటి పెడుతూ రెస్క్యూ ఎక్విప్మెంట్ని కూడా దాంట్లో పెట్టేస్తూ ఇక్కడ ప్లేస్ చేయడానికి డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి స్టేషన్లో మనకు వాటర్ రెస్క్యూ కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఐఆర్పీ కూడా అంతకుముందు ఉన్నాయి, అవన్నీ కండెమినేషన్ అయిపోయింది. కొత్తవి కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. ప్రొక్యూర్ చేసినప్పుడు వీళ్ళకి ఇదే స్టేషన్లో మనం సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద మనకు 253 crores శాంక్షన్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75%, స్టేట్ గవర్నమెంట్ 25%. దీంతో మనము స్టేట్ మొత్తం పైన ఒక 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను, అదేవిధంగా 35 ఫైర్ స్టేషన్స్, ఎగ్జిస్టింగ్ ఫైర్ స్టేషన్స్ను రినోవేట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో దీంతోపాటు మనకు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా మనం కొనడం జరుగుతుంది. రెస్క్యూ ఎక్విప్మెంట్ మెయిన్గా ఫోకస్ చేస్తూ మనం తీసుకుంటున్నాము. భీమవరం గుండువారి కాంప్లెక్స్ లో ఆకృతి పక్కన 2వ వీధిలో హారిక ఫ్యాషన్స్ 3rd బ్రాంచ్ ను వస్త్ర వ్యాపార రంగంలో అనుభవజ్ఞులైన లైఫ్ స్టైల్ గుండు కిషోర్, గుండు కృష్ణావతారంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేగేసిన హారిక వర్మ గత 3 సంవత్సరాలుగా హారిక ఫ్యాషన్స్ బొటిక్ నిర్వహిస్తూ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మంచి డిజైన్స్ లో వర్క్ చేస్తూ ఇప్పుడు 3వ బ్రాంచ్ ను ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. గత 3 సంవత్సరాలుగా కస్టమర్ల మన్ననలు పొందామని, మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్, కిడ్స్ వేర్, ఎథనిక్ వేర్, బ్రైడల్ వేర్ తమ ప్రత్యేకతలని వేగేసిన హారిక వర్మ తెలియజేశారు. మొదటి 10 రోజులు 20% డిస్కౌంట్ ఇస్తున్నట్టు వెల్లడించారు. గుండు సత్యవతి, కార్మూరి పెరుమాళ గుప్తా, జనసేన నాయకులు వెబ్రిశెట్టి రామకృష్ణ, నిర్మల హోంమార్ట్, పలివేల సురేంద్ర, బిఎస్ఎన్ఎల్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుండువారి కాంప్లెక్స్, పీపీ రోడ్ గుండువారి కాంప్లెక్స్ దాంట్లో హారిక ఫ్యాషన్స్ అని ఒక బొటిక్ స్టార్ట్ చేయడం జరిగింది. హారిక గారు మన రాజుగారు కుమార్తె. ఈవిడికి ఇంతకుముందు భీమవరంలో 2-3 చోట్ల బొటిక్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇది 3వ బ్రాంచ్ కింద ఈరోజు గుండువారి కాంప్లెక్స్లో ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర బ్రైడల్ వర్క్, మగ్గం వర్క్స్, బోటిక్ వర్క్స్, అన్ని రకాల వర్క్స్, కంప్యూటర్ డిజైనింగ్ వర్క్స్ అన్నీ కూడా చాలా మంచి లేటెస్ట్ వర్క్స్, డిజైన్స్ వీళ్ళ దగ్గర టాలెంటెడ్గా చేస్తారని చెప్పి మనం చూసాము. సో ఇప్పుడు 3వ బ్రాంచ్ కింద భీమవరం గుండువారి కాంప్లెక్స్లో చేయటం చాలా ఆనందం. వ్యాపారం బాగా చేసే ముందుకు రావాలి, బాగా పైకి రావాలి, కస్టమర్ల మనల్ని కొద్ది సంతోషంగా వ్యాపార సాగాలి కోరుకుంటున్నాను. స్టార్ట్ చేసి 2 years అయిందండి. అందరూ కస్టమర్స్ ఒకరికి సపోర్ట్ చేసి ఈరోజు భీమవరంలో 3rd బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. వర్కర్స్ అందరూ మగ్గం వర్క్స్, స్టిచ్చింగ్ మొత్తం ఏ విధంగా కస్టమైజ్ చేయమంటే ఆ విధంగా చేసిస్తాము. 300 నుంచి బ్లౌజ్ స్టార్టింగ్ పైపింగ్లో 300 నుంచి చేయిస్తాము. ఈ ఓపెనింగ్ సందర్భంగా 10 days కూడా 20% స్టిచ్చింగ్ చేయించుకున్న 20% డిస్కౌంట్ ఇస్తాము. మీకు ఏది కావాలన్నా ఏ కస్టమైజ్ అయినా చేస్తాము. మా దగ్గర 15 మంది వర్కర్స్, బెంగాలీ వర్కర్స్ వర్క్ చేస్తున్నారండి. మీకు చాలా నీట్ ఫినిషింగ్తో ఇస్తారు. అందరూ హారిక ఫ్యాషన్ విజిట్ అవుతారని కోరుకుంటున్నాను. 2 years నుంచి ఇక్కడే స్టిచ్ చేపిస్తున్నాను. ఈ పాప డ్రెస్ కూడా ఇక్కడే స్టిచ్ చేయించాను. బొటిక్ స్టైల్లో చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉంటాయి, ట్రెండీగా కూడా ఉంటాయి, అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. ఈ పాప ఆల్రెడీ 4 or 5 ఇక్కడే చేయించాను. చాలా బాగుంటాయి అసలు. हम लोग कोलकाता का वर्कर है, ये हरिका फैशन है. हम लोग 3 साल से काम कर रहा हूँ. फिनिशिंग का 100% गारंटी है, फिटिंग का गारंटी है. यहाँ पे डिस्काउंट चल रहा है न्यू शॉप का ओपनिंग का. ये मैडम का 2 टाउन में 1 टाउन में शॉप है. ये 3रा शॉप ओपन कर रहा है. कस्टमर का फर्स्ट 10 days का 20% डिस्काउंट चल रहा है. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.